ఏ హాయ్ ఫ్రెండ్స్, రేపు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. సో దాని లెవెల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఎక్కడ ఉండే చూసుకుందాం. సో మన ఛానల్ని ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మనం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో ఈ మధ్య నేను వీడియోలు స్టార్ట్ చేశాను యూట్యూబ్లో పోస్ట్ చేయడం, అది మీకు యూస్ఫుల్గా ఉంటుంది. సో ఈ వీడియోలో నేను చెప్పేది మీకు ఒక జస్ట్ జనరల్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసమే, అంతేగాని ఎటువంటి టిప్స్ కానీ ఎటువంటి సజెషన్స్ కానీ ఈ లెవెల్లో తీసుకోండి, ఆ లెవెల్లో సేల్ చేయండి అనేది ఎటువంటి ఇన్ఫర్మేషన్ నేను పాస్ చేయట్లేదు ఫ్రెండ్స్. సో ఇదొక గైడెన్స్, ఇదొక ఎడ్యుకేషన్ పర్పస్ కోసం నేను చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఫిన్ నిఫ్టీ చూసుకుంటే 1 hour టైం ఫ్రేమ్లో చూస్తున్నాను. సో ఫిన్ నిఫ్టీ 1 hour టైం ఫ్రేమ్లో April 19th ఇలా ఈ ట్రెండ్ లైన్ టచ్ చేసి అలా పైకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ ఒకసారి April 26th ఇక్కడ టచ్ చేసి మళ్ళీ పైకి వెళ్ళింది. సో ఈరోజు మీరు చూసుకుంటే ఇదే ట్రెండ్ లైన్ని సో ఈరోజు మే థర్డ్ టచ్ చేసి అలా పైకి వెళ్ళి ట్రై చేసి, బట్ ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసి కిందకు వచ్చింది. ఓకే, సో ఇదొకటి. సో నెక్స్ట్ మీరు డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే ఫిన్ నిఫ్టీ సో హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ని ఫామ్ చేస్తూ పైకి వెళ్తుంది. సో ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ని ఫిన్ నిఫ్టీ టచ్ చేస్తుందో ఆబ్వియస్లీ ఫిన్ నిఫ్టీ కిందకు వస్తుంది. ఓకే, ఇక్కడ మనం 2 ట్రేడింగ్ సెషన్లో తీసుకుంటే 2 కాదు, ఆల్మోస్ట్ 4. సో 4 ట్రేడింగ్ సెషన్లో ఈ హైలో ఉన్న ట్రెండ్ లైన్ టచ్ చేసుకుంటూ కిందకు వస్తుంది. సో ఓవరాల్గా మనకు డౌన్ ట్రెండ్ ఉంది. సో ఇది 1 hour నుంచి నేను 15 minutes టైం ఫ్రేమ్లో చూపిస్తాను. సో 15 minutes టైం ఫ్రేమ్లో మీరు చూస్తే 2 ట్రేడింగ్ సెషన్ నుంచి మనకు ఫిన్ నిఫ్టీ డౌన్ ట్రెండ్ చూపిస్తాను. సో ఇక్కడ చూశారు కదా, ఇది ఆల్ టైమ్ హై, యాక్చువల్లీ మే 3rd ఆల్ టైమ్ హైని రీచ్ అయింది. సో ఆల్ టైమ్ హై వచ్చేసి 22,136. సో ఈ ఆల్ టైమ్ హైకి ఎప్పుడైతే ఫిన్ నిఫ్టీ రీచ్ అవుతుందో అక్కడ కరెక్షన్ జరిగి కిందకు వచ్చేసింది. సో ఇక్కడ మీరు ఎప్పుడైనా సపోర్ట్ రెసిస్టెన్స్ని నేను ఎప్పుడు ఒక లైన్లో గీసుకోవద్దని చెప్తాను, ఎందుకంటే ఒక జోన్లో గీసుకోండి. సో రీసెంట్గా April 30 ఇక్కడ నుంచి ఫాల్ అయింది ఫిన్ నిఫ్టీ. సో ఈ రేంజ్ని మనం ఒక రెసిస్టెన్స్గా తీసుకుందాం. సో 22,073, 22,136 అనేది ఒక బిగ్గెస్ట్ రెసిస్టెన్స్ ఫర్ ఫిన్ నిఫ్టీ. ఓకే, సో నిన్న ఫ్రైడే ఈ జోన్లో కూడా ఫిన్ నిఫ్టీ ఒకసారి కిందకు వచ్చేసింది, రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. సో 21,892 ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. ఈరోజు 2 times ఇక్కడ రెసిస్టెన్స్ని ఫేస్ చేసి కిందకు వస్తుంది. సో ఓవరాల్గా మీరు చూసుకుంటే డౌన్ ట్రెండ్లో ఉంది ఫిన్ నిఫ్టీ ఫర్ ఎగ్జాంపుల్. సో ఫ్రైడే లో వచ్చేసి మనకు 21,707 ఇది ఒక సపోర్ట్గా యాక్ట్ చేసింది, ఇది ఒక లో. సో ఈరోజు లో ఇది. సో రేపు మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఈ సపోర్ట్ ఏదైతే ఈరోజు సపోర్ట్గా యాక్ట్ చేసిందో 21,707 ఎప్పుడైతే బ్రేక్ చేసి కిందకు వచ్చి మీకు ఒక కన్ఫర్మేషన్ ఇస్తుందో, సో ఇక్కడ మనము పుట్టుక అనేది ఎంట్రీ అవ్వచ్చు. సో ఇక్కడ పుట్టుక ఎంట్రీ అయిన తర్వాత సో రీసెంట్గా రెసిస్టెన్స్ ఫేస్ చేసిన ఏరియాస్ మనం ఒకసారి చూద్దాం. సో రీసెంట్గా April 10th ఇక్కడ ఒకసారి రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. ఓకే, సో అలానే ఇక్కడ మీరు చూసుకుంటున్నారు కదా, సో ఇక్కడ ఒకసారి రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. సో అదేంటంటే 21,671. సో 21,700 దగ్గర మార్కెట్ ఎప్పుడైతే రిజెక్ట్ అయ్యి కిందకు వస్తుందో సో 671 దగ్గర కూడా ఒక రెసిస్టెన్స్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఫేస్ చేసింది, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఫేస్ చేసింది, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. సో అది 21,614. ఓకే, సో మనకు ఇక్కడ కూడా ఒక రెసిస్టెన్స్ ఫేస్ చేసింది 21,600. సో ఎప్పుడైతే ఫిన్ నిఫ్టీ 21,700ని బ్రేక్ చేసి కిందకు వస్తుందో మనకు నెక్స్ట్ సపోర్ట్ ద నెక్స్ట్ మనం చూసుకోవాల్సిన ఏరియా 21,600. ఈవెన్ 21,600 దగ్గర కూడా మార్కెట్ నిలబడలేదు, కిందకు వస్తుందంటే మీ నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 21,425. సో ఇక్కడ కూడా మీకు సపోర్ట్గా ఉంది 21,500 రేంజ్లో కూడా. సో ఈ లెవెల్స్ని మీకు గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. సో మనకు మంచి సపోర్ట్ అంటే మార్కెట్ 21,419 ఇక్కడ ఒక మంచి సపోర్ట్గా మనం చూసుకోవచ్చు. సో రేపు మీరు గుర్తుపెట్టుకోవాలి, మార్కెట్ ఏమైనా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి లేదంటే ఈ బార్డర్లో ఇక్కడ ఈరోజు రెసిస్టెన్స్గా ఫేస్ చేసింది అక్కడ 21,892 అంటే 21,900 ఈ మధ్యలో ఎక్కడైనా ఓపెన్ అయ్యి మార్కెట్ అలా డౌన్ ట్రెండ్కి వచ్చి 21,700 బ్రేక్ చేస్తే మీరు అక్కడ
కన్ఫర్మేషన్ వస్తేనే పుట్టుకి ఎంటర్ అవ్వాలి. లేదు 21,900 బ్రేక్ చేసి పైకి వెళ్తుందంటే సో ఆబ్వియస్లీ మీరు కాల్ ఎంట్రీ తీసుకొని కాషియస్గా 22,050 ఆర్ 70 రేంజ్కి మనం చూడొచ్చు. సో అక్కడ మళ్ళీ ఒక రెసిస్టెన్స్ ఉంది. సో ఈ విధంగా ఈ లెవెల్స్ మీకు ఎలా అయితే యూజ్ అవుతాయో ఒకసారి ఇవి చూసి మీరు కూడా ఇలానే డ్రా చేసుకుంటున్నట్టయితే ఫాలో అవ్వండి. సో మీకు ఏదైనా కొత్త థాట్ ఉంటే మన కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మనకు ఒక లెర్నింగ్గా ఉంటుంది. మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే మనం కొత్తగా ఈ ఛానల్ స్టార్ట్ చేసాము. సో మీ ఐడియాస్ ఇక్కడ షేర్ చేసుకోవచ్చు. నాకు అనిపించిన నేను ఇక్కడ షేర్ చేస్తాను. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా. రేపైతే మీరు ప్రాపర్ లెవెల్ ఎంట్రీ చూసుకొని రేపటి హైని బ్రేక్ చేస్తూ మార్కెట్ పైకి వెళ్తే మీకు కన్ఫర్మేషన్ దొరికితే మీరు కాల్ తీసుకోండి. రేపటికి మనకి ఈరోజు లో ప్రీవియస్ ఫ్రైడే లోన్ బ్రేక్ చేస్తే కిందకు వస్తే మనకు పుట్టుకు ఛాన్సెస్ ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే పుట్టుకైతే మనకు ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తే 21,700 దగ్గర పుట్ రైడర్స్ ఎక్కువ ఉన్నారు. కాల్ రావడానికి పాసిబిలిటీ ఉంది. సో 21,600 700 ఈ మధ్యలో పుట్ రైడర్స్ ఎక్కువ ఉన్నారు. కాల్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో బట్ రేపటికి మారిపోతాయి. సినారియో అనేది కంప్లీట్గా ఉంటుంది. ఇది డే వైజ్గా చూసుకుంటే మార్కెట్ హై రైజ్ని ఫామ్ చేసుకొని అక్కడ నుండి రిజెక్ట్ కిందకు వస్తుంది. సో దానితో నేను అనుకునేది ఏంటంటే 21,700ని ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో మార్కెట్ ఈవెన్ 600-500 రేంజ్కి వస్తుందని నేను అనుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.